హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, నేను మన తోటలో అయితే పాదులు వచ్చినాయి కదండి, వాటికి నేను ఏమేమి చేస్తాను మీకు చూపిస్తూ, అలాగే మనకి హార్వెస్ట్కి ఏమైతే రెడీ ఉన్నాయో మనం హార్వెస్ట్ చేసుకుందామండి. అయితే ముందుగా పాదులకి నేను కిచెన్ వేస్ట్ వేస్తాను. నేను ఎలాగేస్తాను మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి, మనము టబ్స్లో అయితే నేను చెత్త ఆకులతో నింపుకుని విత్తనాలు అయితే పెట్టాను కదండి. కొన్ని వచ్చినాయి మీకు చూపించాను. ఇది పొట్లపాదు అండి, పొట్లపాదు అనుకుంటున్నాను, పొట్లపాదే. అయితే దీనికి మరి ఇంకా బలం అందుకోవాలి కదా, నేను ఇలా కొద్దిగా ఇలా గుల్ల చేసుకుని కిచెన్ వేస్ట్ అయితే ఇస్తానండి. అది మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, నేను ఎంత కిచెన్ వేస్ట్ అయితే సంపాదించుకున్నాను, మాకు పక్క వాళ్ళు ఇస్తారండి. ఆయన ఇలా దాచిపెట్టుకుంటాను. ఇలాగ మనం కొత్తగా వేసిన పాదులు అన్నిటికీ కొద్దిగా ఇచ్చుకొస్తానండి. ఇది ఇలా వేసుక పెట్టేసాను కదండి. అంటే నేను తర్వాత మరలా నింపుకొని ఇక్కడ వేస్ట్ డబ్బా అయితే పెడతాను. మీకు తెలుసు, హోల్స్ పెడతాను కదా, ఆ డబ్బాలు అయితే మళ్ళీ రెడీ చేస్తాను. అందాక దీని గురించి నేను ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, మన దగ్గర ఉన్న నేను ఎరువు తయారు చేసుకుంటాను కదా, అదైతే ఇలాగ వేస్తాను. మళ్ళీ బలం అందుకుని వస్తుందండి. అయితే నా దగ్గర పెద్ద టబ్స్ అయితే లేవండి ప్రస్తుతానికి. ఈ చిన్న టబ్స్లో నేను అడ్జస్ట్ చేస్తున్నాను మొక్కల్ని. ఇదిగోండి ఇలా వేసానండి. ఇంకా వేరే పాదు దగ్గరికి అయితే వెళ్దామండి. ఇదిగోండి, ఇదైతే ఆనపాదండి. ఇందులో 2 అయితే వచ్చినాయి. అయితే ఇంకా పెట్టాను కానీ మరి రాలేదు. నేను అందాక వీటిని ఇలా చేస్తున్నాను. వస్తే కనుక తీసేసి వేరే వాటిలో మారుస్తానండి. మరి వచ్చిన వాటికి బలం సరిపోవాలి కదా, చేస్తానండి. ఇదైతే చాలా మాగిపోయిందండి కిచెన్ వేస్ట్. నాకు పక్క వాళ్ళు ఇస్తారండి. ఇవన్నీ నేను ఇలా దాచిపెట్టుకుంటాను. అంటే కొత్త పాదులు కదా, వీటికి బలం అందుకోవాలనేసి నేను ఇలా ఇస్తానండి. కొద్దిగా అయితే ఇస్తాను. మళ్ళీ ఇలా మనం ఇచ్చుకుంటూ ఉంటేనే మనం చిన్నటిలో పెట్టుకున్న మనకి కాయలు అయితే మంచిగా వస్తాయి. అలాగే ముందు మనకి ఇంత టబ్లో నేను పండించాను కదండి సొరకాయలు, అవన్నీ మీరు చూసారు. బీరకాయలు కూడా చిన్న పెరుగు బకెట్లోనే పెట్టాను. ఇవ్వండి ఇలా పెట్టేశాను. ఇది ఇలా కుళ్ళుకి కిందకి వెళ్ళి మనకి దీనికి బలం అయితే వస్తుందండి. పైన అయితే వేస్తాను, ఎరువు వేస్తాను. అప్పుడు మనం ఓన్లీ వెండిటాకులతో నింపాను కదండి, మరలా మనం ఏమి ఇవ్వలేదు. అందుకని మనం ఇలా ఇస్తే దీనికి మంచిగా బలం అందుకుంటుంది. మనం ఇలా ఇచ్చుకునే లోపల టబ్బ పైకి అయితే మట్టి అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఇలాగే ఈ ప్లాన్ ప్రకారం నేనైతే పెట్టుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను ప్రతిదీ కూడా వీడియో రూపంలో. అయితే ఈరోజు ఎండగానే ఉన్నది కదండి, మళ్ళీ మబ్బుగా ఉన్నది. మబ్బులోకి వెళ్ళి మాకు ఉరుములు కూడా వస్తున్నాయి. మరి వర్షం పడుతుంది ఏంటి తెలియదు. ఇదిగోండి ఇలా అయితే వేసానండి. దీనికి మంచిగా బలం అందుకుని ఇప్పుడు నేను ఇది కొత్తగా వేసాను కదండి పందిరి, ఆ పందిరి కింద అయితే పెట్టుకున్నాను. ఇది ఇలా తోడు కడతాను, పందిరికి ఇలా ఎక్కుతుందండి. ఆ మూల పిల్లర్ దగ్గర అయితే పొట్లపాదు పెట్టాను, ఇక్కడైతే ఆనపాదు పెట్టానండి. మీకు చూపిస్తున్నానండి. కొత్తగా పెట్టిన పందిరండి ఇది. ఇక్కడ ఉన్న డ్రమ్స్ కూడా తీసేసి అవి వండి అక్కడ పెట్టానండి. మనకు మామిడి అంటూ జామ అంటూ కూడా తీసేసాను. అంటే ఇది ఓన్లీ పాదులకి అనేసి నేను సెట్ చేసుకున్నానండి. అయితే ఇంకా బీరపాదు, చిక్కుడు పాదు ఉన్నదండి, అక్కడ కూడా వెళ్దామండి. ఇదిగోండి, మనం ఈ పెద్ద టబ్బులు అయితే 3 బీరపాదులు, 2 చిక్కుడు పాదులు వచ్చినాయండి. అయితే నేను ఇందులో ఉంచడం కరెక్ట్ కాదు. నాకు వేరొక పెద్ద టబ్బు దొరికితే కనుక నేను మారుద్దాం అనుకున్నాను, నాకు వీలు కాలేదండి. మరి ప్రస్తుతానికి నేను ఇందులోనే ఉంచేస్తున్నాను. వీటికి మంచిగా బలంగా ఏమన్నా ఇస్తే పైకి ఎక్కుతాయి కదా, బలం వస్తాయి కదా, నేను ఇలా చేస్తున్నానండి. నేను ఇప్పుడు దీనికి కూడా కిచెన్ వేస్ట్ ఇచ్చి అప్పుడు పైన ఎరువు వేస్తానండి. ఇది పాత పందిరిలోకి తీసుకొచ్చి పెట్టానండి. ఎందుకంటే అక్కడ చిక్కుడు పాదు బాగా దగ్గరగా అల్లుకున్నాం కదండి, అందుకని ఇది మరి పైన ఉండిపోతే ఒకవేళ కాస్తే కిందకి రావనేసి నేను పాత పందిరి దగ్గర పెట్టానండి. ఈ టబ్ ఒకటి పాత పందిరి దగ్గర తీసుకొచ్చాను. అయితే మనకి ఈ పాదులన్నీ కూడా ఇంకా అయిపోయినాయేమో అనుకుంటున్నాను నేను. కాపు అయితే మరి తగ్గిపోయింది కదండి. అయితే చాలా కాస్ట్లీగా చూశారు. నేను ఇవన్నీ కూడా మరలా తీసేసుకుని కొత్త పాదులు అయితే పెట్టుకుంటానండి. నేను ప్రతిదీ మీకు వీడియో రూపంలోనే చూపిస్తాను. అయితే మీకు ఒకటి చెప్పాలంటే, నేను నిన్న వీడియో పోస్ట్ చేయలేదు మీకు, ఎందుకంటే నాకు అర్జెంట్ పని, నేను బయటకు వెళ్ళానండి. చాలా లేట్ అయితే అయిపోయింది, వచ్చినప్పటికి 7:30 అలా అయిపోయిందండి. మరి నాకు వీడియో తీయడానికి కుదరలేదు, అందుకని మీకు వీడియో పోస్ట్ చేయలేదండి. నేను రాగానే నేను
ఫస్ట్ అయితే మన టెర్రస్ పైకి వచ్చి నేను మొక్కలకి వర్షం నీరు దాచుకుంటాను కదండి, కుండీల్లో వేస్ట్ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అయితే ఇచ్చుకున్నాను. మరి నిన్న ఎండ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి, అందుకే నేను ఫస్ట్ అయితే నేను మొక్కలనే చూసుకుంటానండి, తర్వాత ఏ పని అయినా చేసుకుంటాను. మీకు ఇలా చెప్తున్నానండి. ఇదిగోండి దీనికి ఇలా ఇచ్చానండి, దీనిపైన మరలా ఎరువు వేస్తాను. ఇలా మనం ఈ సైడు ఆ సైడు అలా ఇచ్చుకుంటూ ఉంటేనే ఈ పాదు మరి బలంగా వస్తుందండి. ఎందుకంటే ఇందులో ఇప్పుడు 5 పాదులు ఉన్నట్లు లెక్క మనకి. మరి దీన్ని ఎలా కాస్తుంది ఏంటో చూడాలి. దీన్ని మంచిగా శ్రద్ధగా చూపిస్తే ఇది కాస్తుందని అనుకుంటున్నానండి. ఇది చిక్కుడుదండి, దీనికి కూడా కొద్దిగా ఇలాగనేసి ఇక్కడ కూడా కిచెన్ వేస్ట్ ఇస్తాను. ఇంకా చూసారా కింద ఆకులతో నింపం మనం, ఇంకా కుళ్ళుకు వస్తుంది. ఇది మంచిగా ఇంకండి కంపోస్ట్ అవుతుంది. ఈ మాత్రం ఇలా సరిపోతుంది. ఈ ఎదిగేలాగాల ఇది మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి, మంచి బలంగా అయితే వస్తాయి. చూపిస్తాను మీకు. ఇవ్వండి ఇలా ఇస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ 2 ఆటల మయ్యన్న ఒక డబ్బా పెడతానండి. ఒక 7 ఆకులు అలా వచ్చాక డబ్బా పెడతానండి. ఆ డబ్బా పెట్టి అప్పుడు ఆ కిచెన్ వేస్ట్ ఆ డబ్బాలో పెడతాను. మీకు చూపిస్తున్నాను కదా ప్రతి వీడియోలోను. అలాగా పాత పొదలకు పెట్టాను, ఆ రకంగా పెడతానండి. ఇదిగోండి ఇలా అయితే పెట్టానండి. చాలా గుల్లగా ఉన్నదండి ఇది. అయితే మనం మట్టి అయితే ఎప్పటికప్పుడు అలా గుల్లగా ఉంచుకోవాలండి, అప్పుడే మనకి ఈ మొక్క నాటుకున్నది మంచిగా వస్తుంది. గుల్లగా ఉండాలి, గుల్లగా ఉంటేనే అది మంచిగా ఎదుగుతుందండి, బలంగా ఉంటుంది. మనం గుల్ల చేసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి దీనిపైన ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసానండి. చూసారు కదండి, మరి చిక్కుడు పొద అయితే మంచిగానే వస్తుంది, బాగానే వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను దీనిపైన ఎరువు వేస్తాను. కొద్దిగా ఉన్నదండి, ఈ సైడ్ కూడా నేను ఇలా అనేసి వేసేస్తానండి. ఎందుకంటే ఇందులో మనకి 5 పొదలు ఉన్నాయి కదండి, మరి చాలా బలం అయితే ఇవ్వాలి. ఇది అప్పుడే మనకి మంచిగా కోప అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇది బాగా మాగిపోయింది కిచెన్ వేస్ట్. నేను ఇలా అసలు మాగిపోయింది కూడా నేను అసలు పడేయనండి, దాచిపెట్టుకుంటాను. ఇది మంచి బలం అండి. మనం ఇంకే విధమైనది ఇవ్వం కాబట్టి మనం ఓన్లీ కిచెన్ వేస్ట్ ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి. చూడండి అలా వేస్తాను. చూసారు కదండి. మరి మా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మరి మా వీడియోస్ ఎలాగుంటున్నాయో మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మరి ప్రతి వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ అండి, మాకు సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇలా వేసానండి. అయితే మనకి ఇప్పుడు హార్వెస్ట్కి ఏమైతే రెడీగా ఉన్నాయో చూస్తూ కట్ చేసుకుందామండి, ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ వంగ చెట్టు ఉన్నది కదండి, దీనికైతే చూడండి వంకాయలు మంచిగా రెడీ అయిపోయి నేను ఇవి కట్ చేసేస్తానండి. దీన్ని వేరుగా పెట్టాను కదండి మొక్క అయితేని, ఇంకా నేను ఇక్కడే ఉంచాను దీన్ని అయితే కట్ చేసేస్తున్నాను. వంకాయలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయండి. నేను చాలా కట్ చేసుకుంటున్నాను, మీరు చూస్తున్నారు. నాకు కాయగూరలకి అయితే లోట్లేదండి. ప్రస్తుతానికి టమాటాలు తీసుకుంటున్నాను నేను, అరటికాయలు అవే నేను బయట నుంచి తెచ్చుకుంటానండి. కరమాయ మనకి సొరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, బెండకాయలు కూడా మా బాబు క్యారేజ్కి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ నేను ఇలాగే పండించుకుంటానండి. ఎప్పుడూ వేరే చెట్టు దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి మన అంజూరు చెట్టు చూడండి, నేను కొన్న తర్వాత అయితే ఇది ఫస్ట్ క్రాప్ వస్తుంది. ఇదిగోండి ఇది కాయ కదండి, కాయ అనుకుంటున్నాను నేను. ఈ సైడ్ కూడా చిన్నగా ఉన్నదండి, అది ఇంకా మీకు పెద్దగా వచ్చిందో చూపిస్తాను. అయితే మరి మన తోటలోనే ఏం పెట్టుకున్నా ఏం కాయలు వచ్చినా నేను మీకు చూపిస్తూనే ఉన్నానండి, మీకు చూపిస్తాను కదండి. మరి ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేరొక చెట్టు ఉన్నదని చెప్పాను కదండి, ఆ చెట్టు ఇదిగోండి ఇది పూతతో ఉన్నది, చాలా మంచి గుబురుగా వచ్చింది కదండి. ఇక్కడ కాయలు కూడా ఉన్నాయండి, మధ్యన కనపడుతున్నాయండి. ఇవిగోండి అక్కడక్కడ ఉన్నాయండి ఈ చెట్లు అయితే, చూపిస్తాను నేను. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం మనం. ఇదిగోండి వంకాయలు కూడా ఇక్కడ ఉన్నాయండి, కట్ చేస్తాను. వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. అయితే మనకి కొత్త చెట్లు రెడీ అయ్యేటప్పుడు కూడా ఇవి ఇంకా కాస్తూనే ఉంటాయి నాకు తెలిసి. సరిపోతాయండి, మా దగ్గర కోప వస్తే మనకి సరిపోతాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది.
చూడండి ఎంత మంచిగా అయితే వచ్చినాయో. నేను అవి కట్ చేస్తున్నానండి. పీపుల్గా ఉన్నాయి ఉంచేస్తుంటే మళ్ళీ అవి 3 డేస్కి అలాగా వచ్చేస్తున్నాయి. మీరు చూస్తున్నారు. నాకు కూరకి ఏమీ లేకపోతే నేను మరలా పైకి వచ్చి నేను కోసుకెళ్తున్నానండి. అక్కడక్కడ ఉన్నవి ఏదైనా బెండకాయలు కానీ ఏదైనా నేను అలాగే కోసుకెళ్ళి వంట చేసుకుంటాను. అయితే మనం వీటిని శ్రద్ధగా చూస్తేనే కదండి మనకి మంచిగా కోపం అయితే ఇస్తాయి. నేను అలాగే చాలా శ్రద్ధగా చూస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి ఇక్కడ కూడా ఉన్నది కనపడుతుందండి. అలాగే అక్కడక్కడ వచ్చినాయి. నేను ఫస్ట్లో అలా వేసాను, అవి వచ్చేసినాయి. కొన్ని పీకేసానండి. ఇది ఏంటో తెలియక పీకేసాను. తర్వాత నేను ఉంచిన తర్వాత నాకు తెలిసింది, అలా ఉంచానండి. అవి చాలా బాగున్నాయి కదండి, కలర్ఫుల్గా ఉన్నాయి వంకాయలు అయితేనే. అయితే గొంగళ్ళు అయితే ఎక్కువ పట్టేసినాయి తోటకూరను అయితేనే. నేను మార్నింగ్ వచ్చి చూసినప్పుడు చాలా గొంగళ్ళు ఉన్నాయి. దాటితోనే చాలా పెద్ద పని అయితే అవుతుంది. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. అయితే మా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను పైకి అయితే వస్తానండి. వచ్చి నాకు చాలా పని ఉంటుంది పైన. ఇవన్నీ చూసుకొని మరి ఆకులు ఏమన్నా పురుగులు పట్టినాయి ఏంటని అన్నీ చెక్ చేస్తానండి. ఇలా చూడండి చెక్ చేసుకుని అప్పుడు నేను తర్వాత పని చేసుకుంటానండి. 6:40కి వెళ్తాడండి మా బాబు. నేను తర్వాత వెంటనే ఇంక పైకి వస్తానండి. అప్పుడు పని చేసుకుని తర్వాత నేను టిఫిన్ అవి చేస్తాను. ఇవ్వండి 2 కూడా తీసేస్తాను. చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయండి వంకాయలు అయితేనే. నాకు కనపడతలేదు ఇవి. ఇవ్వండి ఇవి ఇంకా పీపుల్గానే ఉన్నాయి, ఉంచేస్తానండి అవి. ఇప్పుడు ఏంటో ఆకు ఇలా ముడుచుకున్నదండి, కట్ చేసాను. ఇలా ఆకు ముడుచుకుంటేనే భయం ఉన్నది. ఇవ్వండి చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, దూరంగా పారేస్తానండి. ఇప్పుడు చూసారు కదండి, ఇదిగోండి ఇక్కడ వంకాయ ఉన్నది, ఇది కూడా కట్ చేసేస్తాను. అది పీపుల్ కదండి, అవి ఉంచేద్దాము. ఇదిగోండి ఇది కూడా అయిపోయినట్టే. అయితే మనము బలానికి ఏమన్నా ఇస్తూ ఉంటేనే ఇవి సైజు కూడా పెరుగుతాయి, మంచిగా వస్తాయి. నాకు ఈ పాత చెట్లు అయినా కానీ ఈ సైజు కరెక్ట్ అండి మంచిగా వస్తున్నాయి. అయితే అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయండి, బెండకాయలు కూడా కట్ చేసేసుకుందాం, మరి ముదిరిపోతాయి కదండి. ఇదిగోండి అటు సైడ్ ఉన్నాయి. అయితే మన క్రొత్త చెట్లు కూడా ఉన్నాయండి, ఇటు స్టాండ్ల మీద పెట్టిన చెట్లకి, అవి కూడా కట్ చేసేస్తాను. ఇప్పుడు ఇలా బెండకాయలు మనకి 3-4 కాయలు అలాగ ఉన్నా మనం అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత 2-3 రోజులకి మరలా వస్తాయి కదండి. ఈ బెండకాయలు చాలా ఫాస్ట్గా వస్తాయి. అవన్నీ కలిపి నేను ఒక కూర అయితే చేస్తానండి. ఇదిగోండి చిన్నగా ఉంది అయినా తీసేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా ఉన్నది. ఈ చెట్టుకి అయితే చాలా కాయలు వస్తున్నాయండి. చూసారా, దీనికి ఏంటంటే 7 కాయలు వచ్చినాయండి ఒక చెట్టుకి. ఇంకా పాత చెట్టు కానీ చాలా బాగా కాస్తుంది. ఈ కొత్త చెట్లు కూడా ఉన్నాయండి స్టాండ్ల మీద ఉన్న చెట్లకి. ఇవి కూడా కట్ చేసేస్తాను. ఇవి అయితే చాలా పొడవు వస్తున్నాయండి, అంటే కొత్తవి కదా, బలం ఉంటుంది కాబట్టి పొడవు అయితే వస్తున్నాయి. ఇట్లా చూసుకుంటూ ఇవన్నీ పీపుల్ అండి. ఇదిగోండి ఇక్కడ ఉంది పొడవుకాయ, చూడండి ఎంత పొడవు ఉందో. కట్ చేస్తున్నామండి. అయితే మనం కలుపు ఎప్పుడప్పుడు తీసేసుకోవాలండి, గడ్డి పెరిగిపోతుంది. ఈ గడ్డి బలం పీల్చేస్తుంది కదా, మనం తీసేసుకుంటూ ఉండాలి. కూడా వంకాయలు ఉన్నాయండి, ఇవి షార్ట్ని ఉన్నాయి, చూసుకోలేదు నేను. ఇవి కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక లేవండి చెట్టుకైతేనే. ఇటు సైడ్ బెండకాయ చూడండి, ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. చాలా మనం ఎంత మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే ఇవి హార్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అది చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఇంకా లేవండి, అటు సైడ్కి వెళ్దాము. ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి మరలా వచ్చేసినాయి. ఇదైతే విత్తనాలదే, ఇది ఒకటి కట్ చేస్తానండి.
ఇది ఉంచేస్తానండి, కొద్ది చిన్నగా ఉన్నది కదా. ఇంకా అటు సైడ్ ఉన్నాయేమో చూసుకుంటూ వెళ్దామండి. ఇవ్వండి, ఇక్కడ 2 కాయలు అయితే ఉన్నాయండి, బెండకాయలు. ఇవి చూడండి, మొన్న ఒకటి కట్ చేసాము, దీన్ని 2 కట్ చేసాము. ఈ 2 ఇప్పుడు మట్టుకి 4 కాయలు అయితే ఇచ్చింది. ఇంకా చూడండి పూత బాగానే వస్తున్నాయండి. అయితే ఈ పాదులు చూడండి, ఇవి ఇంకా కాయవేమనుకుంటున్నాను నేను. అయితే ఇంక 2-3 రోజులు చూసి ఇవన్నీ పీకేసి నేను కొత్తగా అయితే పెట్టుకుంటానండి. మీకు చూపిస్తాను ప్రతిదీని. ఇక్కడ ఒక బెండకాయ ఉన్నదండి, ఇదిగోండి. ఇక్కడ కూడా మనకు పచ్చిమిర్చిలో బెండ చెట్టు వచ్చింది కదా, ఇది చూడండి అలా కలిసిపోయింది. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఇది చూడండి, చాలా మంచిగా వస్తున్నాయి బెండకాయలు కూడాను. ఈ పచ్చిమిర్చి అలా చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఓకేనండి, ఇదిగోండి బీరకాయ అయితే కట్ చేసేస్తానండి. ఇంకా ఈ పాదులకైతే ఎక్కడ పిందులు కూడా రాలేదండి, మరి ఇంకా రావేమనుకుంటున్నాను నేను. చూద్దాం, కొన్ని రోజులు చూసి ఇవి తీసేస్తానండి. తీసేసి మరలా పెట్టుకోవచ్చు మనం. అటు సైడ్ ఉన్నాయండి బీరకాయలు. ఇదిగోండి, ఇక్కడ బీరకాయ ఉంది కదండి, ఇది కట్ చేసేస్తానండి. ఈ పాదునైతే మనకి పిందులు బాగానే వస్తున్నాయండి. ఇదిగోండి, ఇవి మరలా మనకి 4 days తర్వాత ఇవి వస్తాయి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు పచ్చిమిర్చి కావాలండి నాకు. పచ్చిమిర్చి అయితే మనం కట్ చేసుకుందామండి. ఇదిగోండి, మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. ఇవైతే చాలా మంచిగా వస్తున్నాయండి. మీకు చూపించాను, నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి. చూడండి ఎంత మంచిగా. ఇంక మనం ఇలాంటివి 2-3 చెట్లు వేసుకుంటే మనకి సరిపోతాయండి. ఇప్పుడు కూడా నేను ఇవే కట్ చేసుకుంటున్నానండి, బయట అయితే తీసుకోవట్లేదు. ఇంకా అక్కడ 2 చెట్లు ఉన్నాయి, అవి తక్కువే వస్తాయి కానీ మంచిగానే వస్తాయండి. ఇవి నేను ఇలాగే సర్దుకుంటున్నాను. ఇలా చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి. అయితే కొత్తగా పెట్టుకున్నాం కదండి మనం పచ్చిమిర్చి నాటాను, అవి కూడా ఇప్పుడు పూత మీద ఉన్నాయండి. మనకు అవి కూడా వస్తే మనకి ఇంకా మంచిగా వస్తాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసుకుందామండి. అయితే ఈ పూత ఇలా గిల్లేస్తే ఇక్కడ నుంచి మనకి కొమ్మలు వస్తాయి, అప్పుడు ఇంకా ఎక్కువ కాస్తాయండి. ఇది నేను అలానే చేశాను ఫస్ట్, అందుకే ఇలా గుబురుగా వచ్చింది చెట్టు. కొద్దిగా ఎత్తుకున్న అయితే ఉంచేస్తానండి, అంటే నాకు ఎప్పుడు కావాలితే అప్పుడే నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు లేవండి, అందుకే కట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. నేను మొత్తం కట్ చేసేసి మీకు చూపిస్తానండి. వీడియోలో అంత ఎక్కువైపోతుంది కదండి. నాచు పూలు చూడండి ఎంత మంచిగా అయితే వచ్చినాయి. చూడండి ఇది బొకేలా ఉన్నాయి కదండి. చాలా మార్నింగ్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అలాగే నేను ఏరియల్ బాటిల్స్తో కూడా పెట్టానండి. మన కొత్తగా వేసిన పందిరికి కూడా కట్టుకున్నాను, చూపిస్తానండి మీకు. చూసారు కదండి. ఓకేనండి, మరి రోజు వీడియో చూసారు కదండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నేను బీరకాయలు కట్ చేస్తున్నాను. బెండకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. పచ్చిమిర్చి చూడండి ఇంకా ఉన్నాయి, నేను ఇవే కట్ చేశాను, ఇవి సరిపోతాయండి. వంకాయలు కట్ చేశానండి. మరింత మంచిగా మనకి ఆర్గానిక్గా మనం పండించుకున్నవి ఇలాగా మనం హార్వెస్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరు ఇలాగే ట్రై చేయండి. చూడండి ఇవి పువ్వు చూడండి, ఇది మనకి మందార. అయితే నిన్ననే విడిచిందండి, ఇది నేను వీడియో చేయలేదు కదా, మీకు చూపిస్తున్నాను. చాలా మంచిగా వచ్చింది కదండి. ఇలాగా పువ్వులు పూసినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. మరి రోజు వీడియో ఇదండి. మరి వీడియో చూసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.